వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు ప్రథమ పౌరులు చైర్మన్ భూపతి ఆదినారాయణకు జరిగిన అవమానాన్ని ఖండించిన పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రథమ పౌరులు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణకి మాజీ ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు సమక్షంలో జరిగిన తీవ్ర అవమానాన్ని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు ఖండించారు. నిన్న మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భంలో మీడియా ముందు చైర్మన్ భూపతి ఆదినారాయణని వెనుక నుంచే బెట్టి మీడియాతో మాట్లాడటం శ్రీనివాస్ నాయుడు అహంకారానికి సూచిక అని రాంబాబు విమర్శించారు. ఇది పట్టణ ప్రజలు అందరినీ అవమానించడమేనని, ప్రజల అద్భుతమైన తీర్పునిచ్చి నా నియంతృత్వ పోకడలు ఏమాత్రం తగ్గలేదని, తోటి ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వకపోవడం అభ్యంతరకరమని, ఈ పొరపాటును సరిదిద్దుకోవాలని రాంబాబు అన్నారు. వైసీపీ నాయకుడు మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. మరి ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ మాట్లాడుతున్న సందర్భంలో మరి నిడదవోలు ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ అయిన ఆదినారాయణ గారు ఆయన పక్కనే నిలబడ్డాడు. ఇది చాలా అవమానం. మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారు మరి నిడదవోలు ప్రథమ పౌరుడైన భూపతి ఆదినారాయణ గారిని అవమానించినట్టుగా మేము బాధపడుతున్నాం. ఇది ఎంతమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. చాలామంది కౌన్సిలర్స్ నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు, ఏంటంటే ఈ పద్ధతి ఏంటంటే మేము ఎవరు ఏమి అడగలేకపోతున్నాం అని చెప్పేసి. కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నిడదవోలులో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజలందరూ కూడా అత్యధికంగా వార్డులో ఎన్నికైన ప్రజాప్రతినిధి చైర్పర్సన్ ఆయన్ని పక్కనే కూర్చోబెట్టుకోవాలి. అలాగే గౌరవ కౌన్సిలర్స్ని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాల్సిన జ్ఞానం, ఇంకజ్ఞానం మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారికి లోపించడం బాధాకరం. ఇంకా అహంకారం తగ్గకపోతే మాత్రం సరైనది కాదు. కాబట్టి భూపతి ఆదినారాయణ గారిని కనీసం పట్టణ ప్రథమ పౌరుడైన ఆయన అగౌరవంగా వ్యవహరించిన తీరు మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. బాధాకరం ఇది. ఇలాంటి విషయాలని జరగకుండా ఆత్మగౌరవంగా వ్యవహరించాలని చెప్పేసి మాజీ శాసనసభ్యుడి యొక్క తీరుని మేమందరం కూడా పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.